వెల్కమ్ టు అవర్ ఛానల్ 13 మనకి వివరాలు వచ్చినట్లయితే ఇప్పుడే అందిన వార్త పెన్షన్లకి ముఖ్య గమనిక 31వ తేదీ గడువు. ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడు వివరాలు అయితే తెలుసుకోవచ్చు. మన వివరాలు వచ్చినట్లయితే ఆదాయ పన్ను రిటర్న్ల దాఖలకు సంబంధించిన సరికొత్త రికార్డు నమోదైంది. 2024-2025 అసైన్మెంట్ సంవత్సరానికి జూలై 31 నాటికి రికార్డు స్థాయిలో అయితే 7.28 కోట్ల రూపాయల ఆదాయ పన్ను రిటర్న్ల దాఖలకు అయినట్లు ఐటీ శాఖ పేర్కొనింది. గత ఏడాది దాఖలైన 6.77 కోట్లతో పోలిస్తే ఈసారి దాదాపుగా 50 లక్షల రిటర్న్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. అయితే ప్రస్తుతం రిటర్న్ల దాఖలు చివరి రోజైన జూలై 31 నాటికి వచ్చిన 7.28 కోట్ల రిటర్న్లలో అత్యధికంగా అయితే 5.27 కోట్లు కొత్త పన్ను విధానంతో రాగా, పాత పన్ను విధానంతో అయితే కేవలం 2.1 కోటి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 72% పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానాన్ని అయితే ఎంచుకోగా 28% మంది పాత పన్ను విధానంలో అయితే కొనసాగుతున్నారు. అయితే రిటర్న్ దాఖలకు చివరి రోజు దాదాపుగా 69.92 లక్షల రిటర్న్ ఫైల్ అయ్యాయి. పోర్టల్లో అయితే జూలై 31 రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య అత్యధికంగా అయితే 5.7 లక్షల ఐటీఆర్ ఫైలింగ్ వచ్చినట్లు డేటా తెలిపింది. మొత్తం పన్ను దాఖలు అయితే 58.57 లక్షల మంది మొదటిసారి ఐటీ రిటర్న్లు దాఖలు చేశారు. పన్ను పరిధి పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని ఐటీ శాఖ పేర్కొనింది. మొత్తం 6.21 కోటి ఈ వెరిఫై అయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. సోషల్ మీడియాలో ఐటీ రిటర్న్ల గురించి ప్రచారం చేయడంతో పన్ను చెల్లింపుదారులైతే తమ పన్నును రిటర్న్లను ముందుగానే ఫైల్ చేశారని ఐటీ అధికారులు అయితే తెలిపారనమాట. ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 13 న్యూస్.